సంజయ్ రోడ్ల మీద వెంబడి తిరుగుతూ ఇలా మౌనిక ఫోటో చూపిస్తూ అందరికీ అడుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా అంటూ సంజయ్ ప్రతి ఒక్కరిని కూడా అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఎదురుగా ఉన్న బాలు అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి వీడు ఫోటో చూపించి ఎవరినో అడుగుతున్నారు, అసలు ఏమైంది అని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇంతలో సంజయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక సంజయ్ వెళ్ళిపోయిన వెంటనే బాలు అయితే అతని దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతూ ఉంటాడు. ఏంటండి ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి మిమ్మల్ని ఏం అడిగాడు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి గురించి అడిగాడా ఏంటా అని చెప్పి మౌనిక ఫోటో బాలు చూపిస్తూ అతనితో అడుగుతూ ఉంటాడు. దాంతో అతనైతే అవునండి, ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపించిందా అని అతను అడిగాడని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక సంజయ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో జరిగిందంతా చెప్తాడు. మౌనిక ఎక్కడ కనిపించలేదని చెప్తాడు. దాంతో అక్కడ ఉన్న బాలు ఆ మాట విని చాలా కోపంతో వచ్చి సంజయ్ కాలర్ పట్టుకొని, రే నా చెల్లిని ఏం చేసావురా, నా చెల్లి ఎక్కడ ఉంది చెప్తావా లేదా, నా చెల్లికి ఏమైందిరా అంటూ బాలు చాలా సీరియస్గా సంజయ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న సంజయ్ వాళ్ళ అమ్మ నాన్న అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న బాలు అయితే చెప్తావా లేదా అంటూ అక్కడ ఉన్న ఒక కత్తిని తీసి సంజయ్కి గురి పెట్టి చూపిస్తూ, నువ్వు చెప్పకపోతే ఇప్పుడే నిన్ను చంపేస్తాను, నా చెల్లెల్ని ఏం చేసావురా, నా చెల్లెలు ఎక్కడ ఉంది చెప్పు అని చెప్పి బాలు అయితే సంజయ్ని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో సంజయ్ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అది చూసి వాళ్ళ నాన్న అయితే నువ్వు ఏమాత్రం ఎలాంటి మాటలు చెప్పకు అని చెప్పి సైగలు చేస్తూ ఉంటాడు. అది చూసి బాలు అయితే చాలా షాక్ అయ్యి ఏమైంది నా చెల్లెలకి అంటూ కంగారు పడతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.